వట్టి మాత్రమే మిగిలాడు అని చెప్పాడు. తాను నిశ్చయంగా చేసుకొని మరియు అంటే ఆకారం వచ్చింది వచ్చింది పొందినంత దేవుడు చూపించాడని అక్కడ రాదు. ఇదంతా ఇదంతా ఒక సాధారణంగా నాకే ఆ కార్యక్రమం ఎవరి వల్ల జరిగింది? దేవుడి వల్ల జరిగింది. ఆయన యెహోవా వల్ల జరిగింది. అంటే అనడానికి మాట ఉండట్లేదండి. యెహోవా దయను బాగా ఒప్పాడుతున్నారు సార్. దయాళుత్వమే అండి. దేవుడి దయాళుత్వం ఏంటది? దేవుడు లోపల ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే ఆయన ఎంత చూపించాడంటే ఎంత కంటే పడ్డాడంటే తన ఏకైక కుమారుని రిక్తుడిగా ఎలాంటి మహిమగా ఇంతకుముందు చిరికేస్తే చాలు అవి చాలు కూడా సృష్టి చేయగలిగిన కలిగి ఉన్న లేడీ ఆయన దేవుడు అంతటి దేవుడు యెహోవా అంతటి స్థానంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు అన్నిటినీ వదులుకొని వచ్చాడు. భూమి మీదకి అన్నిటినీ వదులుకొని కోరికలో పుట్టి స్వభావం పెట్టుకుని మనిషి రూపంగా వచ్చాడంటే ఇదంతా ఎవరిదయ్యా? దేవుడైన యెహోవా యొక్క సంకల్పం. ఆ సంకల్పం ఆయన మనసులో ఆయన ముందుగా సిద్ధపరచుకున్న దయ యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. ఎందుకంటే దీనిలో ఆయన తన కుమారుని పంపడం ద్వారా ఆయన కుమారుని బలిగా అందుకని ఈ బలుని చేయలేదు మనిషికి. ఈ బలు ఏ మనిషి రక్తం ఏ మనిషి చేయలేదు. ఆరాధకునికి ఈ కరువు నిమిత్తము దేవుడి సంకల్పం